అందరికీ ఈద్ ముబారక్. బిడ్డికి వచ్చేసాం, బిడ్డికి అందరం ఫ్రెండ్స్ అంతా. ఎండ చక్కగా ఉంది, కనపడుతుందా? హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు? అందరికీ ముబారక్. या मोहम्मद भाई, ईद मुबारक नहीं बोलेगा? ఈద్ ముబారక్. యా బ్రదర్స్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియోలే నా బ్రదర్స్. ఒక వీడియో తీద్దాం పరి అట్లా పోయి. ఈరోజు రంజాన్ పండగ ఇక్కడ. ఉఫ్, ఎండ చూడదు, ఎదర కొడుతుంది అప్పుడే. అండ్ ఈరోజు ఒక వ్లాగ్ మాత్రం చేద్దాం వీడియో. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఈరోజు వచ్చేసి ఎవరు ఓకే, ఈరోజు వచ్చేసి ఫస్ట్ పోయి మా పిల్లోని పని ఉంది అంతా, మా కోయటోని కొడుకుది. వాని పని అయిపోతానే బ్రదర్స్, నేను టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలా. ఫస్ట్ పోయి దోశ ఏదో ఒకటి తిందాం. చూసినారా బ్రిడ్జీలు ఎలా ఉంటాయో, పైన రోడ్డు కింద పక్క రోడ్డు. బ్రదర్స్, ప్లేట్ పూరి వచ్చేసి 300 ఫిల్స్. కేడీ కాదు బ్రదర్స్, ఫిల్స్. ఫిల్స్కు కేడీకి డిఫరెంట్ ఏంటంటే, పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను చూడండి, వీడియో చేసి ఉన్నాను. 250 ఫిల్స్ ప్లేట్ ఇడ్లీ అట్లా. కుష్కా రైసు 500 ఫిల్స్. చికెన్ బిర్యానీ 1 కేడీ, మటన్ బిర్యానీ 1 కేడీ. ఓకే బ్రదర్స్, నేను కారం దోశలు తీసుకున్నాను 2. బ్రదర్స్, నేను డ్యూటీ మీద వచ్చినాను వేరే సాటికి. ఈ ప్లేస్ అంత దగ్గరగా ఉంటే ఇక్కడికి వచ్చాను. ఇదేందో తెలుసా, కొత్తగా డ్రైవర్లు వస్తారు కదా ఇండియా నుంచి, వాళ్ళకు ఇక్కడికి పిలుచుకొని డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఇక్కడికి పిలుచుకొని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మామూలుగా బండి ట్రైల్కి పోతారు కదా, కువైట్లో ట్రైల్కి పోతారు కదా, వాళ్ళకు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు బండి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడికి పిలుచుకొని పార్కింగ్ ఎలా పెట్టాలి అది అని. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఓకే చూసిపోదాం, తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక వీడియో మాది తీసి మన కొత్తగా వచ్చే వాళ్ళకి డ్రైవర్లకు పనికొస్తుందని ఒక రౌండ్ వేసిపోతాను. వీడియో ఏం తీయడం లేదు ఇక్కడ. నెక్స్ట్ టైం రొంత నేను ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి వీడియో తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు రొంత నాకు పని ఉంది, ఎయిర్పోర్ట్కి పోవాలా. మా కోయటోడు సాబర్ పోతాడు, ఇడిచిపెట్టి రావాలా ఎయిర్పోర్ట్లో. ఓకే బ్రదర్స్, చూడరు బీగాలు అయితే ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్రేక్ ఈ కొన్ని వల్లకి ఆ మాదిరి ఉంటాయి. ఓకే, ముందు వీడియోలో చెప్పాను కదా, అందుకు చూపిస్తాను నేను. మళ్ళా ఆఫ్ చేయాలన్నీ అయితే బీగం ఓన్లీ చూడు, లాక్ ఆన్ లాక్. ఓకే, ఇంకా గేట్స్ చెప్పాను కదా, గేట్స్ ఒక్కొక్క బండికి ఒక్కొక్క మాదిరి ఉంటాయి. ఓకే, ఇది దాంట్లో చూశానో లేదో, ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇది చూడు, కొన్ని బండ్లకు కొన్ని వెరైటీగా, కొన్ని ఓన్లీ బటన్సే వచ్చాయి అనమాట అట్లా. మా కోయటోని ఎయిర్పోర్ట్లో ఇడిచిపెట్టేసి మధ్యాహ్నం అయింది బ్రదర్స్. రంజాన్ కదా, మా ఫ్రెండ్ అన్నం చేశాడంట, తీసుకొని వచ్చి పార్కులో తినాలా. ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు ఈరోజు. బ్రదర్స్, ఇప్పుడు వచ్చేసి నేను మా
అబ్బో అన్నం ఎవరు చేసింది? అదరగొట్టాడా? అన్ని టేస్ట్లు మిక్స్ చేసి ఒక సంపూర్ణమైన భోజనం ఈ రోజు చేసినాము. చాలా బాగుంది. అందరికీ ఈద్ ముబారక్. అదేదో ముబారక్. అదేదో ముబారక్ ఏందిరా? రంజాన్. అదొక కామెడీ. కనెక్షన్ లేదు కదా. నీ మొమ్మకాలు చూడండి ఫ్రెండ్స్, మేమంతా ఇక్కడ కూర్చోంటే ఈడు ఆడికి పోవాలంటాడు. ఆడికిన్నా చెప్పున్నాను. వీడియోలో చెప్పలే. చెప్పు, ఏం డ్యూటీ? పర్సనల్గా ఉన్నాయి. పర్సనల్ డ్యూటీలు ఉన్నాయి. ఏం పర్సనల్ అంటే ఇంతమంది ఫ్రెండ్స్ కి తెలియకుండా ఏం పర్సనల్? క్యాన్సిల్ చేసుకొని బ్రదర్స్, ఇప్పుడు పెట్రోల్ పట్టించుకుంటున్నాం. ఎందుకంటే ఆ బ్రిడ్జి దగ్గరికి పోవాలి కదా, సముద్రం మీద ఉండే బ్రిడ్జి దగ్గరికి. 2 బండ్లలో పోతున్నాం, నేను మా ఫ్రెండ్స్. బ్రదర్స్, మా ఫ్రెండ్ రాజు ఉంటాడు, డ్యాన్స్ చేసేవాడు. నా వీడియోలు ఉంటే ఆ కిక్కే వేరు అసలు. మా సీనియర్ అన్న అంటాను నేను, ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చి ఇంట్లో నుంచి ఉంటాడు. కోవేట్ అంతా ఆ పక్క ఉంది. ఇప్పుడు మేమంతా బ్రిడ్జి సముద్రం మీద ఈ పక్క ఉన్నాం. అదంతా కోవేట్ అన్నమాట కనపడేది. అదే అద్దాలు అద్దాలు అద్దాలు. బ్రిడ్జికి వచ్చేసాం. బ్రిడ్జికి అందరం ఫ్రెండ్స్ అంతా. బ్రదర్స్, మా ఫ్రెండ్ను బండి నిలబెట్టి అద్దాలు తెంగేసా. రాజుగాడు అద్దాలు స్టైల్ కొడతా పోయినాడు నా ముందర. బండి నిలబెట్టి ఆడ ఫోటో తీసుకుందామని అద్దాలు తెంకునేవాని కాడ. ఏమి ఎండ ఉంది ముందు పక్క పెట్టున్నా చూడున్నా ఎండ జూమి. వీడియోనే నేను వీడియోనే ఏం జోకు ఏంది? చెప్తాలే. బ్రదర్స్, బ్రిడ్జి మొత్తం కెమెరాలే ఉంటాయి. 80-100 స్పీడు అంతే. దానికి మించి కోవిడ్ సిటీల మాదిరి 120 అట్లా పోయినా అనుకుని ఖచ్చితంగా కెమెరా ఫైన్ పడుతుంది. యా బ్రదర్స్, ఆ బ్రిడ్జి మీదకి పోయినాను కానీ నాకేం పెద్దగా అనిపించలేదు. చాలా బాగుందని ఏమనిపించలేదు. ఎందుకంటే ఏ పక్క నుంచి చూసా ఇట్లా ఈ పక్క కోవిడ్ కనబడుతుంది, ఆ పక్క అంతా ఇంకా సముద్రము. ఏం పెద్దగా ఇంట్రెస్ట్ అయితే నాకైతే లేదు. మళ్ళీ వేరే వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్స్ని అంతా దింపేశాను. వాళ్ళు మాలియాకు పోవాలంటే మాలియాలో దింపేశాను. మాలియాకు దింపేయన్నారు. నేను వచ్చేసి మాలియాకు పోలేదు. నాకు కొంత నిద్ర లేదు. నిన్న నైట్ నుంచి నిద్ర లేదు. ఇక్కడ పండగ కదా, కొంత బిజీగా తిరుగుతాను కోవిడ్ వాళ్ళ పని మీద. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నాకు ఛార్జింగ్ కావాలి. ఛార్జింగ్ పెట్టడానికి పవర్ బ్యాంక్ అనేది కొనాలి, ఖచ్చితంగా కొనాలి. ఇప్పుడే కొనాలనిపించింది. ఎందుకంటే నాకు యాడికి పోయినా నేను ఏడన్నా ఒక సాట వీడియో తీద్దామంటే, మన లేడీస్ టైలర్ షాప్ ఉంది కదా, అక్కడికి పోయినాను. అక్కడికి పోయి నేను అతను వీడియో తీస్తా అంటే ఛార్జింగే లేదు అసలు.
కెమెరా ఇంకా వెలిగెత్తుంది లైట్ అసలు ఇంకా వేస్ట్ అనేసి ఇంకా నేను వచ్చేసి పవర్ బ్యాంక్ కొనాలని ఇప్పుడు డిసైడ్ అయిపోయినాను. ఖచ్చితంగా ఇప్పుడు పోయి పవర్ బ్యాంక్ కొంటాను. ఏ పవర్ బ్యాంక్ కొంటాను అనేది నేను ఆడికి పోయినాక ఆలోచన చేసి చెప్పాలి. ఖచ్చితంగా బెస్ట్ పవర్ బ్యాంకే కొనాలి. ఎందుకంటే మీకు తెలియదు పవర్ బ్యాంక్ ఏంటంటే చేతిలో బాంబు పెట్టుకొని తిరిగినట్టే, అంత పవర్ఫుల్. అంటే నేనేమనుకుంటానంటే 20,000 పైన తీసుకోవాలని, 20,000 mAh అటాటి తీసుకోవాలని పవర్ బ్యాంకు. పండగ రంజాన్ పండగ కోవిడ్లో అయిపోయింది అంతే. ఇంటికాడ ఉంటే కొంత ఏదో మన బంధువులతో ఏదైనా మన ఫ్యామిలీతో మనం ఉంటాము, కొంత బాగుంటుంది. ఏ పండగ అయినా రంజాన్ కాదు, సపోజ్ రంజానే కాదు, ఇది సంక్రాంతి కానీ ఏదైనా ఉగాది కానీ బక్రీద్ కానీ ఇట్లాంటి ఏ పండుగలు వచ్చా మన ఫ్యామిలీతో ఉంటే ఆ కథే వేరు. ఊరికే ఇక్కడ ఏముంది చూశాను కదా, పొద్దున్న లేచినప్పటి నుంచి ఎక్కడికన్నా పోయినామా, టిఫిన్ తినేసామా, ఇలా ఫ్రెండ్స్తో కలిసామా, ఆడికి హ్యాపీ. ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆడికి హ్యాపీ. పార్కింగ్ ఓకే బ్రదర్. అదే మొబైల్ షాప్ది ఒక వీడియో తీసిండాను కదా, మీకు చూడకుంటే పైన ఐ బటన్ ఇస్తాను, చూడరి. ఆడికి వచ్చిండాను. ఇప్పుడు చూద్దాం పోయి మనకు అది నెట్లో చూచే ఇక్కడ ఉందని చూపించింది లొకేషను. బ్రదర్స్ నేను వచ్చేసి యాంకర్ కంపెనీ పవర్ బ్యాంక్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేనే కాదు, మీరు ఎక్కడైనా చూడరి, చెక్ చేయరి, నెట్లో అయినా చెక్ చేయరి. బెస్ట్ పవర్ బ్యాంక్ అంటే ఖచ్చితంగా యాంకర్ కంపెనీది వస్తుంది అనమాట. పవర్ బ్యాంక్ అంటే అదే వస్తుందని కాదు, ఎవరి రివ్యూని బట్టి వాళ్ళు ఇది బెస్ట్ అంటారు. కానీ యాంకర్ కూడా మంచిది నేను చెప్తాను కదా. ఎందుకంటే యాంకర్ కంపెనీ ఏ కంపెనీ తయారు చేయలేదు, అంత పెద్ద పవర్ బ్యాంక్ తయారు చేసింది ఈ కాదు. నేనైతే ఇది తీసుకుంటాను. అంత పెద్దది, ఒక ఇంటికి సరిపోయేమైన పవర్ బ్యాంక్ తయారు చేసింది యాంకర్ కంపెనీ. నేనైతే ఇది తీసుకుంటాను బ్రదర్స్. ఇది ఇప్పుడు నాకు 22 KD పడింది, అంటే 22 దినార్లు. కేడీ అన్నీ దినార్ అన్నీ ఒకటే. మన ఇంటికాడ డబ్బులు ఇప్పుడు ఉండే రేటుని బట్టి ఒక 5,000 దాకా అవుతుంది. اوكي نخلي لك شيء. اوكي وين في اخره؟ هذا في باور بانك 65 22 انكر ايه انكر 2 KD change. బ్రదర్స్ లాస్ట్కు కొనేసాను పవర్ బ్యాంకు. చాలా రోజుల నుంచి అనుకుంటాను నేను కొనాలని. బేసిక్గా ఇది వచ్చేసి నాకు బ్లాక్ పెద్దగా నచ్చలేదు. వైట్లో కొందామంటే వైట్ కలర్లో లేవు, ఓన్లీ 10,000 mAh వరకే ఉంది. ఇదైతే 20,000 mAh దాటింది. బ్లాక్లోనే ఓకేలే అడ్జస్ట్ కావచ్చు. అది కాక మూడు అవుట్పుట్లు ఉన్నాయి, 2 ఛార్జింగ్ వైర్లు ఇచ్చాడు. ఇన్పుట్కి ఒకటి, అవుట్పుట్కి ఒకటి యూజ్ చేయొచ్చు. 2 మళ్ళీ అవుట్పుట్కి అయినా యూజ్ చేయొచ్చు. నాకు నచ్చింది ఇది. మళ్ళీ కవర్ ఇచ్చాడు చిత్తి, ఏదైనా అట్లా పెట్టుకొని ఎక్కడికైనా మనం ఛార్జింగ్ వైర్లు అవి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. బాగుంది. వీడియోలో ఏదన్నా బాగా ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను, ఎందుకంటే అన్నీ కొంత బోర్ కొట్టేస్తాండి అట్లాంటి వీడియోలు చేసి, అందుకు కొంత కొత్తగా ట్రై చేశాను. ఓకే బాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మర్చిపోయాను. అందరికీ గుడ్ నైట్. నాకు గుడ్ నైట్, మీకు తెల్లవారుజామున చూస్తారో ఏ టైం చూస్తారో అదే వేసుకోరు. గుడ్ నైటో లేదా గుడ్ మార్నింగో గుడ్ ఆఫ్టర్నూనో మీరే డిసైడ్ చేసుకోరు. ఓకే బాయ్.